Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈ రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. అడుగు ప్రతి వాడును పొందును. హల్లెలూయా. యేసు నామమున విశ్వాసంతో మనం ఏం అడిగినా కూడా మనం దేవుని దగ్గర అది పొందుకుంటామని, అడగకే మనం పొందుకోలేకపోతున్నామని యాకోబు రాసిన పత్రికలో ఉంది. బైబిల్లో హన్నా అనే ఆమె సంతానం కోసం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు ఆమె కుమారుని అనుగ్రహించారని. యాకోబు గారి ఆశీర్వాదం కోసం రాత్రంతా దేవుని అడగగా దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించారని. ఈరోజు మీరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థనలకి జవాబిస్తాడని. నాకు మొరపెట్టుము ఉత్తరం ఇస్తాడని వాగ్దానం చేసిన దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడని. ప్రార్థనలో అలసిపోకుండా విసిగిపోకుండా మనం అడిగినప్పుడు మనం పొందుకుంటామని. ఒక దేవుని సేవకుడు ఎలా అంటారు, దేవుడు మనకి ఏమైనా ఇవ్వాలనుకుంటే అది ప్రార్థన ద్వారానే ఇస్తారు అని. హల్లెలూయా. దేవుని దగ్గర మనం ఏం పొందుకుంటాం? బైబిల్ సెలవిస్తుంది, ప్రభువు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితమే అని. క్రీస్తు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు మన కోసం భరించారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. క్రీస్తు ప్రభు వారు అనేక మందిని స్వస్థపరిచారు, ఇప్పటికీ స్వస్థపరుస్తున్నారు. ఈ రోజు మీరు ఎటువంటి అనారోగ్యం గుండా వెళ్తున్నా యేసు నామంలో మీకు స్వస్థత ఉందని. దేవుని దగ్గర మనం కృప వెంబడి కృపను పొందుకున్నామని. దేవుని కృప మనల్ని హెచ్చించేది. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారిని రాజుని చేసిన దేవుని కృప, ఎస్తేరు గారిని రాణిని చేసింది దేవుని కృప. దేవుని కృప మన ఎన్నడూ కూడా విడిచిపెట్టి పోదు. మనం ఏమై ఉన్నామో అదంతా కూడా దేవుని కృప. దేవుని కృప ద్వారా మనకి రక్షణ, దేవుని కృప ద్వారా మనకి పాప క్షమాపణ. దేవుని దగ్గర మన ఆదరణ పొందుకుంటామని. ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఇవ్వని ఆదరణ దేవుడు మనకిస్తాడని. మన కార్యాలు నెరవేర్చి మన కన్నీటిని తుడిచి దేవుడు మనల్ని ఆదరిస్తాడని. దేవుని దగ్గర మనం విడుదల పొందుకుంటాం. దేవుని దగ్గర మనం ఏ విషయాల కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో వాటిని మనం దేవుని నుంచి పొందుకోవడం ద్వారా తృప్తి పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు మీరు దేవుని దగ్గర ఏ విషయం కోసం అయితే ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఆ విషయంలో మనం తృప్తిపరుస్తాడని. దేవుడు మీ పట్ల ఆ కార్యం నెరవేరుస్తాడని. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి. అడుగు ప్రతి వాడులో పొందుకుంటాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలేసే. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి ప్రభువా. మా ప్రార్థనలు అంగీకరించే దేవా మీకు వందనాలేసే. మిమ్మల్ని బట్టి మాకు కలిగిన ధైర్యం ఏదనగా ప్రభువా, మీ చిత్తానుసారంగా మేము అడిగినా ప్రభువా ఆ ప్రార్థనలు అంగీకరించబడతాయని సెలవిచ్చిన దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు చేస్తున్న ప్రతి ప్రార్థనలు అంగీకరించండి, మా ప్రార్థనలు కూడా అంగీకరించండి. ఎన్నో ప్రార్థనలు ఇప్పుడు అంగీకరించి మేలు చేసిన దేవా ప్రభువా మీకు వందనాలు. కాపుదల దయచేయండి, అప్పుల బాధను విడిపించండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి, మీ కృపతో వారిని తృప్తిపరచండి. యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.